మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. భీమవరంలో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారక్కడ. కాలేజ్ బస్సు వెంటపడి అసభ్యకరంగా చేష్టలు చేస్తున్నారు. ప్రశ్నించిన స్టూడెంట్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. నడి రోడ్డుపై డాన్సులు చేస్తూ అక్కడ అలజడి సృష్టించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ గా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఏ విధంగా యువకులు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుందో చూడొచ్చు. అక్కడ మూకుమ్మడిగా కూడా అందరూ రోడ్డు మీద వీరంగం సృష్టించిన పరిస్థితి. అక్కడ కూడా వచ్చిపోయే జనాలకు కూడా ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది. కాలేజ్ బస్సును ఆపి కాలేజ్ బస్సులోకి ఎక్కి కూడా అక్కడ నానా హంగామా సృష్టించినట్లుగా అయితే మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది. వాహనదారులు కూడా ఒకంత అక్కడ ఇబ్బందికరంగా ఫీల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. భీమవరంలో ఇవాళ ఉదయం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ కాలేజ్ బస్సులోని విద్యార్థిపై కూడా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజ్ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించడం కూడా జరిగింది. బస్సు వెంట పడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడి రోడ్డుపై డాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, భీమవరంలో ఆకతాయిలు రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. కాలేజ్ బస్ ఆపి కూడా ఒక రకంగా వీరంగం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది? భీమవరంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్. ఈ భీమవరంలో నిన్న శ్రీ మౌళమ్మ అమ్మవారి జాతర అత్యంత ఆనందోత్సాహాలతో కూడా జరుపుకుంటున్నారు. దాంతో ట్రాఫిక్ కూడా కొంతవరకు జామ్ అవ్వడం జరిగింది. ఇది స్కూల్ బస్సు నిన్న ఈవినింగ్ 4:35 కల్లా ఈ స్కూల్ బస్సులన్నీ కూడా స్కూల్ వదలటంతో ఈ స్కూల్ బస్సులన్నీ కూడా జామ్ లో ఇరుక్కోవడం జరిగింది. ఈ ఇరుక్కోవడం ఇది పోలీస్ సెంటర్ అన్నది భీమవరంలోనే ఒక ల్యాండ్ మార్క్. ఈ ల్యాండ్ మార్క్ దగ్గర ఈ బస్సులన్నీ కూడా జామ్ అవడంతో ఈ బస్సులు ఆగి ఉన్న ప్రదేశంలో ఈ కొంతమంది యువకులు అంటే సుమారు ఒక 8 మంది యువకులు మద్యం మత్తులో అవ్వచ్చు లేదా గంజాయి మత్తులో అయినా అవ్వచ్చు వారు వీరంగం సృష్టించారు. అక్కడ సృష్టించడంతో పాటు వాళ్ళు రకరకాల డ్యాన్సులు వికృత చేష్టలు కూడా చేశారు. అక్కడ బస్సులో ఉన్న పిల్లల మీద వారిని ఆకతాయిగా వాళ్ళని కొట్టడం, దుర్భాషలు ఆడటం కూడా మనం విజువల్స్ లో అది చూస్తున్నాం ఈ సీసీ ఫుటేజ్ లో. దాంతో వాళ్ళని ఏదో అనరానమాట అని అంటంతో ఆ ఒక స్టూడెంట్ అయితే కూడా అతను మనస్తాపానికి గురై వెంటనే బస్సు అది దిగి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. నన్ను ఎందుకు కొట్టారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, లోన్ ఇంకా స్టూడెంట్స్ అది కూడా ఉన్నారు, మీరు ఇలా దుర్భాషడం మంచిది కాదని కూడా వాళ్ళ దగ్గర సంభాషణ జరిగినట్టు తెలిసింది. కానీ వాళ్ళు వెంటనే ఆ మద్యం మత్తులో అతనిపై ఒక పిడిగుద్దులు కూడా గుద్దటం అది జరిగింది. అయినా సరే ఆ యువకుడు మటుకు చాలా యూరోచితంగా కూడా పోరాడినట్టుగా కూడా మనం దృశ్యాలు అది చూస్తున్నాం. వెంటనే వాళ్ళకి ఉన్న ఇన్ఛార్జి బస్సు ఇన్ఛార్జి కూడా ఉంటారు కాబట్టి కూడా వెంటనే ఆ ఇన్ఛార్జి అది వెంటనే తరువుగా దిగి బయటికి తీసుకువచ్చి వెంటనే ఆ స్టూడెంట్ ని కూడా బస్సులో ఎక్కించడం కూడా జరుగుతుంది. విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ వెంటనే ఆ వీరంగం సృష్టిని మద్యం మత్తులో ఉన్న యువకులంతా కూడా మళ్ళీ తిరిగి కూడా మళ్ళీ ఆ యువకుడిని కొట్టడం, అదే స్టూడెంట్ ని కొట్టడం, బస్సు ఎక్కిదాకా కూడా కొట్టడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. కానీ ఇది అదే సమయానికి కానీ మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాహనదారులు అయితే మొత్తం అందరూ కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు కూడా అంటే రేపు యోగాంధ్ర మనకి అంతర్జాతీయ యోగాంధ్ర రేపు వైజాగ్ లో జరగడంతో పోలీసు స్టాఫ్ అంతా కూడా వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నామమాత్రంగానే ఇక్కడ పోలీసులు ఉండటంతో కూడా ఇలాంటి పరిస్థితి అంటే జాతర ఒకవైపు జరుగుతుండగా ఇక్కడ జామ్ అవడంతో పోలీసులు అయితే విపరీతమైన బందోబస్తు అయితే ఉంటది. కానీ నిన్న మటుకు నామమాత్రంగా ఉండటంతో ఈ సంఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనిపై వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం అలాగే ఈ స్టూడెంట్స్ తరఫున ఉన్న పేరెంట్స్ అందరూ కూడా పోలీసులు కంప్లైంట్ అది ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తుంది. కానీ పూర్తి సమాచారం మనకి ఇక్కడ ఉన్న ఎస్పీ కూడా భీమవరంలో ఉండడంతో ఎస్పీ కూడా తక్షణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మనం పోలీసుని కాంటాక్ట్ చేయాలని అక్కడ సరైన పోలీసు అందరూ కూడా అక్కడ లేకపోవడంతో వైజాగ్ లో ఉండటంతో
మనకి సరైన సమాచారం అనేది అందలేదు. కానీ దీనిపై మటుకు ఎస్పీ మటుకు తక్షణం స్పందిస్తారని కూడా ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్పీ నయం అస్మి ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వితిన్ 24 hours లో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం, అలాగే ఇలాంటి జులాయిలు ఎవరు ఉన్నా సరే బైండ్ ఓవర్ కేసులు కూడా ఫస్ట్ టైం మొన్న పీడీ యాక్ట్ కూడా ఇక్కడ అంటే అంతకుముందు రౌడీ షీటర్ ఉన్నది, అతని మీద పీడీ యాక్ట్ కూడా అతని మీద నమోదు చేయడం, ఇలాంటి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం అన్నది వచ్చిన అస్మి అంటే ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ నిన్న ఈ పోలీసులు లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని కూడా కొంతవరకు భావిస్తున్నారు జానకి. రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు అక్కడ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి ఆ విజువల్స్ అన్ని కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆకతాయిలందరూ కూడా వెళ్తున్న స్కూల్ బస్ కావచ్చు, లేకపోతే కాలేజ్ బస్ కావచ్చు, దాన్ని ఎక్కి ఒక రకంగా అక్కడ హల్చల్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. లోపల ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ఒక స్టూడెంట్ ప్రశ్నిస్తే ఆ స్టూడెంట్ ను కూడా బయటకు లాగి పిడుగుద్దులు కురిపించిన పరిస్థితి కనిపిస్తుందని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్న ఆ రోడ్డు మీద ఆ ఆకతాయిలందరూ కూడా ఏ విధంగా పరిగెడుతున్నారని, ఇదంతా కూడా మద్యం మత్తులో జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం కావచ్చు, అటు పోలీసులు కూడా స్పందించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా క్లియర్ గా వాళ్ళపై కేసులు అయితే నమోదు చేయలేనట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఇక భీమవరంలో ఇవాళ ఉదయం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం అయితే సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కాలేజ్ బస్సులోని విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా విద్యార్థి నోటికొచ్చినట్లుగా కూడా మాట్లాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజ్ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించారు. బస్సు వెంట పడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడి రోడ్డుపై డాన్సులు చేస్తూ కూడా ఒక రకంగా అక్కడ అలజడి సృష్టించారు. అక్కడున్న వాహనదారులు అందరూ కూడా ఒకంత ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా కొందరు చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో ప్రస్తుతం వేగంగా వ్యాపించాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు కూడా ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.